హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. ఈరోజు మీ అందరికీ నేను చికెన్తో ఒక మంచి రెసిపీ చేసి చూపెడుతున్నానండి. చికెన్ మంచూరియా. ఇది ఎవరు ఎన్నిసార్లు ఎలా చేసినా సరే ఇది సూపర్ ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, బియ్యం పిండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ ముందే వేసేసాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో అందువల్ల మీకు నేను జస్ట్ వాయిస్లో చెప్తున్నాను. బియ్యం పిండి ప్లేస్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ బియ్యం పిండే వేశాను. రెండు అంటే మళ్ళీ బాగా క్రిస్పీగా అయిపోతాయని అలా కొట్టిన దాంట్లోనే ఎగ్ వేసి బాగా కలుపుకోవాలండి. ఎగ్ వేసి కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నాను కదా అని ఎక్కువ ఆయిల్ వేయకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ అది మీకు బాగా వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం యూస్ చేయలేము. నాన్ వెజ్ ఆయిల్ కదా, మళ్ళీ దేనికైనా యూస్ చేయాలన్నా పెద్ద మంచిది కాదనమాట. అందువల్ల సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కోటింగ్ ఇచ్చాం కాబట్టి చికెన్ బాగానే వేగిపోతుంది. ఎక్కడ మీకు ప్యాన్కి అంటుకోకుండా బాగానే వేగిపోతుంది. దీన్ని ఎక్కువగా బాగా వేపక్కలేదండి. జస్ట్ గోల్డెన్ కలర్ బ్రౌనీ వస్తే చాలన్నమాట. అలా వేపిన పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. సేమ్ వీటిని కూడా అలాగే వేపుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేపిన తర్వాత మీకు మంచూరియాకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటారు కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మంచూరియా కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోని కొంచెం వెల్లుల్లి ముక్కలు, కొంచెం క్యాప్సికము, కొంచెం ఆనియన్ వేసి వేపుకోవాలండి. ఆనియన్ తెలుసు కదా మీకు, మంచూరియాకి ఆనియన్ క్యాప్సికమ్ మనం ఎలా కోసుకుంటామో సేమ్ అలా కోసుకుంటే సరిపోతుంది. ఇవి ఆనియన్ పెటల్స్ తీసుకుంటే చాలా అనమాట. దీనికోసం నేను పిజ్జా పాస్తా సాస్ వాడాను. ఎందుకంటే ఇంట్లో నాకు సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ ఇవేమీ లేవు. పిజ్జా పాస్తా సాస్ ఉంటే అది వాడాను. ఇది వేసుకున్న సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. పిజ్జా సాస్ మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది. మీకు పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు. జస్ట్ ఒక 80-90 ఉంటుంది అంతే. పిజ్జా పాస్తా సాస్ వేసిన తర్వాత ఆరిగానో వేసుకోవాలండి. ఆరిగానో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆరిగానో మనం ఏ నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు వేసుకున్నా సేమ్ పిజ్జా ఫ్లేవరే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా అంటే ఎక్కువ కాదండి, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ అంతే. కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అలా వేసిన పిజ్జా పాస్తా సాస్లోని చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయాలి. ఎందుకంటే ఆ సాస్ అంతా మొత్తం ముక్కలకి పట్టాలన్నమాట. అలా వేపుకోవాలి. ఇలా మొత్తం ఆ సాస్ అంతా ఈ చికెన్ పీసెస్కి పడడానికి మీకు ఒక 1-2 మినిట్స్ పడుతుంది. ఆ టేస్ట్ మాత్రం భలే ఉందండి. అసలు ఆ ఫ్లేవరు అది ఆ చికెన్కి అంతా పట్టిన తర్వాత దగ్గరికి అవుతుంది మొత్తం అంతా. ఇలా దగ్గరికి అయిన తర్వాత మొత్తం దీన్ని అలా కలపాలండి. వదిలేస్తే మళ్ళీ ఆ సాస్ అంతా దగ్గరికి అంతా అయిపోయి స్టిక్కీగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం అలా కలుపుతూ ఉంటే మొత్తం ఆ సాస్ మీకు ఈ చికెన్ పీసెస్కి పడుతుంది అనమాట. అలా చికెన్ పట్టిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. టేస్టీ యమ్మీ చికెన్ మంచూరియా రెడీ అయిందనమాట. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.